ఈ కరీంనగర్ పార్లమెంట్ లో నేను హామీస్తున్నా, మీ అందరికీ సపోర్ట్ చేసే బాధ్యత నాది. ప్రతి బూత్ కమిటీ అధ్యక్షుడు వార్డు మెంబర్ గా పోటీ చేయాలి. కనీసం వార్డు మెంబర్ గా సర్పంచ్ గాను ఉప సర్పంచ్ కంపల్సరీ ప్రతి పోలింగ్ బూత్ అధ్యక్షుడు పోటీ చేయాల్సిందే. నెక్స్ట్ పోలింగ్ బూత్ అధ్యక్షుడు చేయాలన్నా, పోలింగ్ బూత్ అధ్యక్షుడిని నేను వార్డు మెంబర్ను, నేను ఉప సర్పంచ్ను, నేను సర్పంచ్ను అని చెప్పుకునే స్థాయి మీరు అవ్వాలన్నా. రాజకీయ నాయకులు అంటే ఏదో ఒక్కసారి ప్రజాప్రతినిధి పక్కా కావాలి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ గెలిస్తే, ఉప సర్పంచ్ గెలిస్తే, వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఆలోచించాలి. వాళ్ళు ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు, ఏ నిధులు తీసుకొస్తారు, ఎట్లా అభివృద్ధి చేస్తారు. ఎమ్మెల్యేకి పైసలు లేవు, కేవలం ఎంపీకి మాత్రమే ఉంటాయి ఎంపీ ఫండ్స్. నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వకుండా మళ్ళీ ఇస్తారా? ఒక్క పైసా అయ్యేదిగా. రాష్ట్ర ముఖ్యమంత్రి తలకాయ నరికినా ఒక్క పైసా లేదంటాడు. మీకు ఎక్కడ పైసలు ఇస్తాడు? ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి చెట్ల దర్శనం పైసలు ఇవ్వమంటున్నాడు. వాస్తవమా కాదా? ఇలా భారతీయ జనతా పార్టీ సర్పంచులు తెలిస్తే నిధులు నేను ఇస్తా, ఆ గ్రామానికి నిధులు నేను ఇస్తా, నిధులు నేను తీసుకొస్తా. అరే పైసలు చెప్పకుండా సిఎస్ఆర్ నిధులు నేను పట్టుకొస్తా. ఇప్పటి వరకు ఇచ్చినాము, భవిష్యత్తులో ఇచ్చేది మనమే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నిధులు రావు. బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఓటేస్తే మన సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ.